అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ డివోషనల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ట్రిపుల్ డివోషనల్ గ్రూప్ అధినేత డాక్టర్ శివ నరసింహన్ తాంత్రి గారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. సంశయం గురుగారు, కార్తీక మాసం అయితే వచ్చేసింది కదా, ఇందులో కార్తీక సోమవారంకి చాలా ప్రత్యేకత అయితే ఉంటుంది. ఒకసారి మీరు కార్తీక సోమవారం యొక్క విశిష్టత తెలియజేస్తారా? ముందుగా మన ప్రేక్షకులందరూ కూడా కార్తీక మాసం నియమాలు కానీ వ్రతాలు కానీ నోములు అని ఎన్నో ఉంటాయి అన్నమాట. దానికి సంబంధించి ఇలా శివుడికి కార్తీక సోమవారం వచ్చారు. శివుడికి ఎక్కువ ప్రత్యేకత. కార్తీక మాసం అంటేనే ఆరులకు నారాయణులకు ఇద్దరు కూడా ఇది శివుడికి ఎక్కువ ప్రత్యేకత ఉంటుంది. ఇప్పుడు అయితే శివుడికి సంబంధించిన అభిషేకాలు కానీ అవన్నీ కూడా జరుగుతుంటాయి. శ్రావణ మాసంలో ఒక్కొక్క మాసానికి ఒకటి ఉంటుంది. అంటే ఇక కార్తీక సోమవారం వచ్చేసి శివుడికి ఎప్పుడు 16 సోమవారాలు ఉంటాయి అనమాట వ్రతం అనేది. అంటే కార్తీక సోమవారం రోజు పట్టుకుంటారు కొంతమంది. ఫస్ట్ సోమవారం పెట్టుకొని ఈ ఫస్ట్ సోమవారం నుంచి మొదలెట్టుకు 16 సోమవారాలు చేస్తారు. అట్లా 16 సోమవారాలు వచ్చేసే వరకు మనకు 4 నెలలు అనమాట. 4 నెలలు అవుతుంది. అయితే మనకు ఇప్పుడు మనకు ఒక్కోసారి నవంబర్లో వస్తుంది. ఇది మనకు శివరాత్రి వరకు 16 సోమవారాలు కంప్లీట్ అవుతాయి. ఒక్కోసారి శివరాత్రి వరకు అయితే. లేకపోతే కార్తీక సోమవారం అనేది వ్రతం పరంగా చేసే నియమం నిబంధన ఉంటుంది. ఏదైనా వ్రతం పరంగా స్వచ్ఛంద వ్రతాలు ఎలా ఉంటే సోమవారి కూడా శివుడిది కూడా వ్రతం అభిషేకాలు అవన్నీ చేసుకొని ఉపసించి సాయంత్రం మనకు భోజనం కార్యక్రమం జరుగుతున్నాడు. అట్లనే ఇక కార్తీక దీపాలు కానీ ఇవన్నీ కూడా దీపానికి ప్రత్యేకత. సోమవారం కార్తీక సోమవారం ఇట్లా 360 రోజులు అన్ని దీపారాధన చేసేటట్టుగా 360 రోజులు ముట్టియడం, తర్వాత సహస్రంగా ముట్టియడం అట్లా జరుగుతుంది సోమవారం రోజు. దీపవ్రతాలు కూడా ఉంటాయి అన్నమాట. నోముల వ్రతాలతోటి అన్నీ ఉంటాయి. అయితే స్వామివారికి సంబంధించిన కార్తీక సోమవారం రోజు అభిషేకాలు స్వామికి ప్రత్యేకంగా ఉంటుంది. అభిషేకాలు గిట దీపారాధన ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే పంచామృతాలు పంచద్రవ్యాలతో స్వామివారికి అభిషేకించడం. సోమవారం రోజు మనకు స్వామివారి నోముల పరంగా కార్తీక ఇప్పుడు అన్ని మాసాలలో దీపానికి పేరు ఉండదు. అశ్వయుజ దీపం, శ్రావణ దీపం ఉండదు. కార్తీక దానికి మాత్రమే కార్తీక దీపారాధన అని పేరు ఉండదు. కృత్తిక నక్షత్రం మనకు సిస్టంతో పౌర్ణమి రోజు ఉంటుంది కాబట్టి ఆ దీపానికి రవి బలం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు కార్తీక దీపానికి ఎక్కువ ఇది ఉంటుంది. అది సోమవారం శివుడు కార్తీక మాసం యొక్క శివుడికి ఎక్కువ ఇది ఉంటుంది కాబట్టి శివుడికి సంబంధించిన సోమవారమే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ కార్తీక సోమవారం వ్రతాలన్నీ కూడా ఆ సమయంలో కార్తీక మాసం చేయడం చాలా విశిష్టత ఉంటుంది అన్నమాట. అందుకే కార్తీక సోమవారం వ్రతాలు కానీ శివుడిని ఎక్కువ ఆరాధించడం కానీ శివ జ్ఞానం, శివ అభిషేకం, శివ ప్రదక్షిణాలు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు అన్నమాట. శివుడికి ఎట్లా మనం శివాలయానికి వెళ్ళి శివుడికి 16 ప్రదక్షిణాలు చేయాలి, అమ్మవారికి శివుడికి 11 ప్రదక్షిణాలు, అమ్మవారికి 16 ప్రదక్షిణాలు ఎలా అనుకుంటే ప్రదక్షిణ చేయడం అనమాట. అట్లా శివుడికి సంబంధించింది మనం చేయడం. అయితే ఇంట్లో ఒకటి ఏంటంటే శివాభిషేకానికి సంబంధించి కార్తీక మాసంలో మన ఏదైతే ఆరా ఉందో మన వ్రతాలు దర్శనాలు పెట్టడం మన ఆరా అయితే తొందరగా రెట్టింపు అవుతుంది అనమాట. మన ఆరా పెరుగుతుంది అనమాట మన బాడీలో. అట్లంటే మార్నింగ్ నక్షత్రాలు ఉన్నప్పుడు స్నానం చేయడం. కార్తీక స్నానాలు అంటే మార్నింగ్ నక్షత్రాలు ఉన్నప్పుడు ఆ నక్షత్ర వెళ్తున్న పవర్ అనేది వాటర్లో పడడం వల్ల ఆ వాటర్తో స్నానం చేయడం వల్ల మనకు అనేది ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది. తర్వాత మన ఆరా ఎనర్జీ పరంగా కూడా ఆరా తొందరగా క్లీన్ అవుతుంది. దీపంతో ఆరా తొందరగా క్లీన్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే కార్తీక మాసంలో అతి తొందరగా వెళ్ళవడం, దీపారాధన ప్రత్యేకత ఇవన్నీ కూడా మన బాడీలో ఉన్న మంచి ఎనర్జీ డెవలప్ అవుతుంటుంది. ఆరా కూడా డెవలప్ అవుతుంది. అందుగురించి కార్తీక సోమవారం ప్రత్యేకత ఉంటుంది. బిల్వార్చనతోటి సోమవారికి సహస్ర బిల్వార్చన. సోమవారం ఎప్పుడు తడిగి ఉంటాడు కాబట్టి ఆ బిల్వాకులు తడిని తీసుకున్న శక్తి ఉంటుంది కాబట్టి సోమవారికి బిల్వార్చన అర్చన వైద్యాలు కూడా ఆరతిలో ఉండి సోమవారం ప్రత్యేక నోము నియమాలు ఉంటాయి. కార్తీక నోములు అని చేసుకుంటారు శివుడికి సంబంధించింది. కేదారవ్రతం నోములు ఇవన్నీ ఉంటాయి కదా, ఇలా సోమవారం సంబంధించింది. అది కూడా మనకు సోమవారికి సంబంధించింది. ఇది నోముల పరంగా ఉండడం. కార్తీక సోమవారం నోము పట్టుకునే వాళ్ళు ఉంటారు పన్న చోటు. కాకపోతే 16 సోమవారాలు చేస్తారు ఇది. కాకపోతే మన కార్తీక మాసంలో 4 సోమవారాలు లేకపోతే 5 సోమవారాలు వస్తాయి. ఇదంటే ఇక్కడ నుంచి చేసుకుంటూ వెళ్తే మనకు శివరాత్రి సమయం వరకు కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. గురుగారు, కార్తీక సోమవారం రోజు చేయవలసిన ఆ పూజ విధానం గురించి కూడా ఒకసారి చెప్తారా? అంటే సాధారణంగా వ్రతాలు కాకుండా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు సాధారణమైన పూజా విధానం ఏ విధంగా ఫాలో అవ్వచ్చు? ఇంట్లో శివలింగం ఉంటే సోమవారికి అభిషేకం ఇట్లా చేసుకోవచ్చు, మామూలు దీపారాధన. లేదు అంటే సాయంత్రం టైంలో సోమవారం రోజు ఇట్లా ఉపవాసం ఉండడం. కార్తీక సోమవారం ఉదయం లేచేసి
వీలైతే చన్నీటి నీళ్ళలో నక్షత్రాలు పడే విధంగా ఉండే స్నానం చేయడం, లేకపోతే కొంతమంది అయితే బకెట్ ఒకప్పుడే ఊరికి మధ్యలో నదియో బాయో చెరువు ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళి వాటర్ తీసుకొని చేస్తుంది కాబట్టి నక్షత్ర దాన్ని పాజిటివ్ ఎనర్జీ అందులో వస్తుంది. వాటర్ మనం చేస్తే మనకు ఎనర్జీ ఉంటుండే. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, ఆ విధంగా ఆ ఎనర్జీ ఉండడానికి ఒక టబ్లో వాటర్ తీసుకెళ్ళి బయట పెడతారు నైట్ టైంలో. పెట్టేస్తే నక్షత్ర పవర్ మొత్తం వాళ్ళ వాటర్కి వచ్చేస్తే తెల్లారి నక్షత్రాలు ఉన్నప్పుడే స్నానం చేయడం మార్నింగ్ అవర్స్లో. ఆ స్నానం చేసేసి స్వామివారికి దీపారాధన అవి కార్యక్రమాలు, తర్వాత నది ఉంటే దీపము డొప్పగా ఇవ్వడం, ఇవన్నీ కార్యక్రమాలు చేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఎక్కువ మట్టుకు తలస్నానం చేస్తుంటారు. అవసరమైతే మగవారికి ఎక్కువ తలస్నానం చేసే అవకాశం ఉంటుంది, ఆడవారికి తక్కువ ఉంటుంది అన్నమాట. తలస్నానం చేసినా చేయకుండా నడుస్తుంది. అందునుంచి వీళ్ళు ఎక్కువ మట్టుకు పూజ గది ఎక్కువ మగవారు చేసుకోవాలి పూజలు, ఆడవాళ్ళు ఎక్కువ వంట పరంగా వంటశాలని దేవుడి దేవాలయంగా మార్చుకోవాలన్నమాట. దేవాలయం రూమ్లు మొత్తం 2 రూమ్లలో వంట రూమ్ ఒకటి, దేవుడి రూమ్ ఒకటి. దేవుడి రూమ్ వచ్చే మగవారికి ఎక్కువ సొంతం ఉంటుంది, అది ఆడవారికి ఎక్కువ వంట రూమ్ ఎక్కువ సొంతం ఉంటుంది. కాబట్టి మగవారికి ఎక్కువ ప్రతిరోజు తలస్నానం చేసే అవకాశం ఉంటుంది, ఆడవారికి కొంచెం ఇంట్లో సర్దుబాటు ఉందన్నమాట. కొంచెం చేయకుండా పర్లేదు, వారానికి 2-3 సార్లు చేస్తే సరిపోతుంది. ప్రతిరోజు కార్తీక మాసం రోజు చేయాల్సిన అవసరం కూడా లేదు. స్వామివారికి ఆడవారికి చేసుకోవచ్చు అన్నమాట. అట్లా ప్రత్యేకమైన దీపారాధన చేసుకోవచ్చు, సోమవారం రోజు సాయంత్రం కూడా చేసుకోవచ్చు అన్నమాట. గురుగారు, ఇప్పుడు మీరు చాలా వ్రతాలు ఇంకా నోములు కూడా ఉంటాయి, పూజలు ఉంటాయని అన్నారు కదా, ఈ స్కంద షష్ఠి వ్రతం గురించి కూడా ఒకసారి చెప్తారా? కార్తీక మాసంలో స్వామివారి స్కంద షష్ఠి స్వామివారి వ్రతం వస్తుంది అనమాట. షష్ఠి రోజు జన్మించింది కాబట్టి స్వామివారి సుబ్రహ్మణ్య స్వామి 6 ముఖాలతో పుట్టారు, షష్ఠి ముఖాలతోటి. స్కంద షష్ఠి రోజే పుట్టారు కాబట్టి అనుకుంటారు. ఏదైతే స్వామివారి వ్రతం సేమ్ ఎలా ఉంటుంది అనే వ్రతాలు లేక స్వామివారి కూడా వల్లిదేవసేన పెట్టేసి స్వామివారిని కూడా ఇద్దరు భార్యలు వల్లిదేవసేన ఇద్దరిని కూడా పెట్టి సుబ్రహ్మణ్య స్వామి వారికి వ్రతం చేయడం అని ఇది ఎక్కువ వ్రతం ఎక్కువ తమిళనాడులో బాగా చేస్తారు. స్వామివారికి వ్రత నియమాలు కూడా చేస్తారు. స్వామివారికి 6 క్షేత్రాలు నియమాలు, పళని అని 6 క్షేత్రాలు ముఖ్యమైన అన్నమాట. షష్ఠి రోజు కూడా చేసుకుంటారు, వ్రతం అని చేస్తుంటారు. మన వ్రతము చేసినా చేయకున్నా స్వామివారి వ్రతం ఎలా ఉంటుందో అనే వ్రతాలు లేక ప్రత్యేకంగా స్వామివారికి మంగళవారం వస్తే చాలా ప్రత్యేకత. మంగళవారం వస్తే చాలా ప్రత్యేకంగా ఉంటుంది అన్నమాట సుబ్రహ్మణ్య స్వామిది. స్వామివారికి వ్రతం చేసినా చేయకున్నా ఆ రోజు స్కంద షష్ఠి రోజు కానీ స్కంద షష్ఠి వ్రతం రోజు కూడా మనం వ్రతం చేసిన నియమ నిబంధనలు తెలిసినా తెలియకుండా ఎలా ఉన్నా ఏది ఉన్నా కూడా ఆ రోజు స్వామివారికి మీకు ఎలాంటి కోరిక అని తీయడానికి, సరే మ్యారేజ్ సంబంధించింది ఇప్పుడు స్కంద షష్ఠి కానీ సంత వ్రతం కూడా చేయాలనుకుంటే అప్పులో బాధపోవడానికి, మ్యారేజ్ సంబంధించిన నియమాల మ్యారేజ్ సంబంధించిన ఏమైనా ప్రాబ్లం ఉంటే పోవడానికి, కుజుడికి సంబంధించిన ప్రాబ్లం ఏంటో పోవడానికి, నాగదోషమైన ప్రాబ్లం ఉంటే పోవడానికి, బిజినెస్ ఉన్నత స్థాయి డెవలప్ చేయడానికి, మనం మంచి ఇల్లు కట్టుకోవడానికి, భూములు కొనడానికి, ఇవన్నీ ఏ గ్రహాల ప్రాబ్లం ఉన్నా కూడా ఈ స్కందకు సంబంధించి చేయడానికి బాగుంటుంది అనమాట. ఈ స్కంద షష్ఠి రోజు వీలైతే 70 ప్రదక్షిణలు చేయడం వల్ల వ్రతం చేసినంత ఫలితం వస్తుంది. 70 ప్రదక్షిణలు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చుట్టూ వ్రతం చేసినంత ఫలితం వస్తుంది అన్నమాట. స్వామివారికి స్కంద వ్రతం చేసినంత ఫలితం వస్తుంది 70 ప్రదక్షిణాలు చేసినట్టయితే. స్వామివారికి 70 ప్రదక్షిణాలు చేయడం, స్వామివారి ఏదో ఒక మంత్రం ఏదో ఒకటి అనుకోవచ్చు, శర్వాణ భవాయ అని అనుకోవచ్చు, స్వామివారికి సుబ్రహ్మణ్య స్వామి అనుకోవచ్చు, ఏదో ఒకటి స్వామివారికి మూల మంత్రం ఏదైనా తీసేసుకుంటే ఏది తీసుకున్నా కూడా యూట్యూబ్లో కొట్టేసి మీకు కావాల్సిన మణి మంత్రాలు వచ్చేస్తాయి. ఆ స్వామిని మీకు ఇష్టం మీద కూడా రాసేసుకొని అది మనసులో జపిస్తూ 108 అంటే 70 ప్రదక్షిణలు చేసినట్టయితే ఆ వ్రతం చేసిన ఫలితం స్కంద దేవుడికి వ్రతం చేసినంత ఫలితం మీకు వస్తుంది అన్నమాట. అట్లా సాధారణంగా 108 ప్రదక్షిణలు చేయాలి, లేదా 5, 7, 9, 11 ఇలా కదా గురుగారు. ఈ 70 అనేది ఎందుకు అలాగా? స్వామివారికి సప్తమ చేస్తారు, 7 అని చేస్తారు, 70 అని చేస్తారు. సప్తమ సిస్టంలో స్వామివారికి వ్రతం కానీ సప్తమ సిస్టంలో స్వామివారికి ఇవి చేస్తారు అనమాట. సప్తమ సిస్టంలో చేయడంలో 7 ప్రదక్షిణలు చేయొచ్చు, 70 ప్రదక్షిణలు చేయొచ్చు, 700 ప్రదక్షిణలు చేయొచ్చు. 7 సిస్టంలో చేయొచ్చు, 7 ఉండాలి. ఇప్పుడు 16 కలిపితే 7 అట్లా కాదు, అట్లా ఉండాలి. 25 కలిపితే 7 అట్లా కాదు, 700, 77 అట్లా. ఆ విధంగా స్వామివారికి 70 పరంగా చేయడం వల్ల సర్పాకారంగా ఉంటుంది 7 అంటే ఆకారం ఉన్న నంబర్ అది. అంటే 7 పరంగా చేయడం, సప్తపరంగా చేయడం, తర్వాత 70 ప్రదక్షిణలు చేయడం చాలా సక్సెస్. మనం అనుకున్న కోరిక అయితే తొందరగా తీరుతుందన్నమాట స్వామివారికి. ఖచ్చితంగా గురుగారు, ధన్యవాదాలు. స్వామి శర్మ శర్మ.